హే గైస్, ఎలా ఉన్నాను? మన MT-15 బైక్ అయితే ఫిఫ్త్ సర్వీస్ అన్నమాట ఇది. సో ఫిఫ్త్ సర్వీస్ అయితే ఆల్రెడీ నేను ఇచ్చేసిన. సో ఈ వీడియోలో నేను ఫిఫ్త్ సర్వీస్ అనేది పెయిడ్ సర్వీస్, టోటల్లీ 4 సర్వీసెస్ వరకే మనకి ఫ్రీ ఉంటాయి. సో ఫిఫ్త్ సర్వీస్ వచ్చేసరికి మనకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో బైక్ అనేది ఆల్రెడీ అయితే సర్వీస్ సెంటర్లో ఇచ్చేసిన అనమాట. సో ప్రజెంట్ అయితే నేను బైక్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎస్టిమేటెడ్ అనేది 2800 ఆ చేంజ్లో అయితే మనకి ఎస్టిమేటెడ్ వేసారు అనమాట. సో జనరల్గా మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు అయితే మనకు వచ్చేసి 1200 1000 to 1500 మధ్యలోనే మనకి సర్వీస్ బిల్ అయితే వచ్చింది. బట్ ఈసారి పెయిడ్ సర్వీస్ అనమాట. ఫిఫ్త్ సర్వీస్ నుంచి పెయిడ్ ఉంటుంది. సో 5th నుంచి 8 వరకు పెయిడ్ సర్వీసెస్. సో ఇక్కడ ఏంటి అంటే పెయిడ్ సర్వీసెస్ కాబట్టి మనకి వాళ్ళు అంటే సర్వీస్ చేసినందుకు మనకి ఛార్జ్ అయితే ఇస్తారు. సో అది ఎంత అయింది అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో టోటల్ ఏమేమి చేంజ్ చేశారు అండ్ ఎంత అయింది సర్వీస్ కాస్ట్ అనేది ఈ వీడియోలో నేను మాట్లాడతాను. సో ప్రజెంట్ అయితే నేనైతే నా వెహికల్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను వెహికల్ అయితే తెచ్చుకున్న తర్వాత మీకు ఆ బిల్ ఉంటుంది కదా, దాంట్లో ఏమేమి చేంజ్ చేశారు అనేది నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దేనికి ఎంత అయింది అనేది. ఓకే, సో మీరేంటో నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. హే గైస్, ప్రజెంట్ అయితే నా బైక్ని అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసిన సర్వీస్ సెంటర్. మన పెట్రోల్ ఉందో అయిపోయిందో అర్థమవుతలేదు. ఇది ఒక్క నిమిషం చెక్ చేసుకోవాలి భయ్యా పెట్రోల్. సో బైక్ అయితే ఇది 5th సర్వీసు. ఎంత అయిపోయింది ఆల్రెడీ, తీసుకోవడానికి వచ్చినాను అనమాట. పెయిడ్ సర్వీస్ అనమాట. అది పెట్రోల్ లేదురా ఇందులో, పెట్టేటప్పుడు కొట్టించుకోవాలి. ఏం దరిద్రం రా బాబు. సో పెయిడ్ సర్వీస్ అన్నమాట ఇది కంప్లీట్గా. ఓకే, సో నాకైతే ఓకే గైస్, చలో మనం స్టార్ట్ అయిపోదాం. సర్వీస్ అయితే అయిపోయింది. మనకైతే బండి అయితే మంచిగా ఇచ్చిర్రు. చూద్దాం ఒకసారి. బండి మంచిగా నీట్గా అడిగి పెట్టారు, చేసారు అనమాట. బండి మంచిగా క్రేజీగా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు సర్వీసింగ్ అయితే అయిపోయింది కదా. సో దీనికి ఎంత కాస్ట్ అయింది అనేది నేను ఈ వీడియోలో మాట్లాడతా. కాకపోతే నేను బండి తీసుకోవడానికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నాకు 4 అయిపోయింది, 6 అయిపోయింది. టైం కూడా దగ్గర పడిపోయింది. 6 అయిపోయింది, నైట్ అయిపోయింది కంప్లీట్గా. కానీ మీకు విజువల్స్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు నైట్ టైం. అమ్మా, కానీ ఆ బిల్లు చూడగానే గుండె గుట్లోకి వచ్చింది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అమ్మ దేవుడా, ఇంద్రా నాయన. ఫస్ట్ టైం గాయస్ ఎంత నాకు చాలా దగ్గర మనకి 2500 2800 ఎస్టిమేటెడ్ వేసిండు తెలుసా ఫిఫ్త్ సర్వీస్కి. మీకు తెలుసు అనుకుంటా 4 సర్వీసెస్ వరకే మనకి ఫ్రీ. ఇక తర్వాత నుంచి మనకి మొత్తం పెయిడ్ సర్వీసెస్ అనమాట. ఇప్పుడు పెయిడ్ సర్వీసెస్ అంటే ఇక నీకు పెయిడ్ సర్వీస్లో 600 వేసినాడు. ఓ మై గాడ్, 600 పెయిడ్ సర్వీస్కి ఎక్కువ అయిపోతుంది అనిపించింది నాకైతే. ఒకప్పుడు 4 సర్వీసెస్ వరకు అయితే మనకి తక్కువ వస్తుంది అనమాట. జస్ట్ మనకి 1200 1500 మధ్యలో వస్తుంది బట్టిలో. చూద్దాం. అండ్ నాకు బండి మాత్రం కండిషను ఘోరంగా అయిపోయింది అనమాట. మొత్తం గల్ సౌండ్ వస్తుంది. సర్వీసింగ్ కాలే కదా, లైక్ నాకు కొంచెం డిలే అయిందనమాట. నాకు టైం దొరకలేదు సర్వీసింగ్ ఇవ్వడానికి. సో టైం దొరకక కొంచెం డిలే చేసిన నేను. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి బండి మాత్రం కొంచెం నాకు ట్రబుల్ ఇస్తుందన్నమాట. మైలేజ్ పడిపోయింది, మైలేజ్ అసలుకి రావట్లే. పెట్రోల్ ఎంత కొట్టించినా కూడా అయిపోతుంది మైలేజ్, మనకి తక్కువ వస్తుంది మైలేజ్. అదొకటి. ఇంకోటి ఏంటంటే సౌండ్ అంతా చేంజ్ అయిపోయింది, బండి సౌండే చేంజ్ అయిపోయింది మొత్తం. అమ్మో, నాకైతే చాలా భయమైంది. నాకు వెళ్దాం అన్నప్పుడల్లా నాకు అసలుకి లేట్ అయిపోతుంది. నా ఆఫీస్కి వెళ్ళే టైంకే నాకు సర్వీస్ సెంటర్ క్లోజ్ అయిపోతుంది ఇచ్చేద్దామన్న టైంకి. సో ఫైనల్గా అయితే ఇచ్చేసిన. బిల్లు ఇప్పుడే కట్టిన. బిల్లు అయ్యింది ఒక 2500. బట్ ఏమేమి చేంజ్ అయిందో మనం ఇంటికి వెళ్ళాక నేను అది వీడియో చేస్తాను దాని మీద. సో ప్రజెంట్ అయితే బండి అయితే కొంచెం బాగా అనిపిస్తుంది, మంచిగా ఇప్పుడు స్మూత్గా అనిపిస్తుంది బండి. కొంచెం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అసలు బండి ఎక్కడ ఆగిపోతా, నాకు సర్వీస్ సెంటర్ నుంచి కాల్స్ వస్తుండే, సర్వీసింగ్ చెప్పి 3 months అయిపోయింది, మీరు సర్వీసింగ్ చేయించుకోవాలని చెప్పి కాల్స్ వస్తుండే. నేను కొంచెం నాకు టైం దొరకలేదు, ఏదో ఒకటి బిజీ అయిపోతున్నా. అందుకనే
నాకు డిలే అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా ఎనీవే ఇంకా తెచ్చేసినాము. సో గైస్ అమ్మ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. సో ఇది 5th సర్వీస్ నా బండిది. సో 5th సర్వీస్కి పెయిడ్ సర్వీస్, కంప్లీట్ పెయిడ్ సర్వీస్. దేవుడా, ఇంకా మనకి ఇంకొక 3 ఉన్నాయి పెండింగ్. 3 అయిపోతే మనకి ఇంకా తర్వాత ఇంకా నిమ్మలంగా ఎక్కడని చెప్పించుకోవచ్చు. బట్ బండి మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం. బట్ వేరే బండ్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ మెయింటెనెన్స్. ఎనీవే బట్ వేరే బైక్స్ ఏంటంటే మనకి 10,000 కిలోమీటర్స్కి సర్వీసింగ్ ఉంటుంది అన్నమాట ఒకసారి. బట్ ఇది అట్లా కాదు. ఇది 3,000, 5,000, 4,000 కిలోమీటర్, 5,000 అట్లా 4,000 కిలోమీటర్కి ఒకసారి. సో అదొకటి ఎట్లా వేసుకున్నా అదే అవుతుంది మళ్ళీ. ఇప్పుడైతే నేను గోయింగ్ బ్రదర్ఫ్ని అయితే బైక్ అయితే మంచిగా డీజిల్ వాష్ చేసాను అనమాట. మంచిగా ఉంది, బండి కొత్తగా ఉంది. అండ్ నేను మా టీమ్మేట్ది మా ఆఫీస్ కొలీగ్ది ఒకటి ఇదైతే చేసిన గైస్, వ్లాగ్ అయితే చేసిన మ్యారేజ్ది. చూడాలని కూడా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. ఇట్లా నా ఛానల్లో ఉంటుంది వీడియో, ఫుల్ ఫన్ ఉంటుంది. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. సో ప్రజెంట్ పెట్రోల్ అయితే లేదు బండిలో, పోయే దారిలో కొట్టించుకోవాలి. మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ వస్తుందేమో అనుకుంటున్నా. సో చూద్దాం. సో కొట్టించుకొని మనం ఇంటికి వెళ్ళిపోవాలి. మిగతాదంతా డీటెయిల్గా అది చేస్తాను. వాళ్ళు ఏమేమి చేంజ్ చేస్తారు, చాలా చేంజ్ చేశారు అన్నమాట. అంటే కంపేర్ టు అప్పటిదానికంటే లాస్ట్ టైం కంటే కొన్ని ఏదో పైపు క్లీన్ చేయడం సంథింగ్ ఏదో అన్నారు. బట్ అది నేను డీటెయిల్గా చూడలేదు. డీటెయిల్గా చూసింది ఒకసారి మీకు ఆ పేపర్ వాడు ఇచ్చిన మనకి పేపర్ ఏదైతే ఉందో అందులో చూసి నేను మీకు చెప్తాను అన్నమాట. ఓకే, సో గైస్ ఫైనల్గా అయితే మనకి సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 5th సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి 5th సర్వీస్ బిల్ అనమాట. సో నేను చెప్పాను కదా, ఇది పెయిడ్ సర్వీస్, కంప్లీట్లీ పెయిడ్ సర్వీస్. సో దీంట్లో ఎంత ఛార్జ్ అనేది వాళ్ళు చేసిన అనేది వీడియోలో మీకు చెప్తాను. సో పెయిడ్ సర్వీస్ కాబట్టి 5th సర్వీస్కి దగ్గర ఎంత ఖర్చు అవుతానని చెప్తాను. ఓకే, సో నాకు యాక్చువల్గా వాళ్ళు వేసిన ఎస్టిమేటెడ్ బిల్ వచ్చేసి 2,800 అని చేంజ్ చేసినారు. సో నాకు ఇక్కడ వచ్చేసింది ఎంత అంటే ఆఫ్టర్ సర్వీస్ తర్వాత నాకు ఎంత బిల్ అయింది అనేది సో చెప్తాను మీకు. 2,585 రూపీస్ అయింది. 2,585 రూపీస్. ఓకే, సో అంతా కంప్లీట్లీ ఇది ఇంక్లూడింగ్ విత్ సర్వీస్, పెయిడ్ సర్వీస్ అనమాట. సో చెప్తా చూడండి. ఇందులో వాళ్ళు మనకి వచ్చేసి ఏమేమి చేంజ్ చేసారు, దేనికి ఎంత ఛార్జ్ పడింది అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. యాక్చువల్గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ 2,585 రూపీస్ అయితే వాళ్ళైతే కాస్ట్ అయితే వేసినారు అనమాట. మాకు సర్వీస్ అయితే వేసారు. పెయిడ్ సర్వీస్ వచ్చేసి మనకి 500 వచ్చింది. సో ఇది వెహికల్ వాషింగ్ కానీ, ఇంజెక్టర్ క్లీనింగ్, ఇంజెక్టర్ పెప్ క్లీనింగ్ అండ్ చైన్ క్లీనింగ్, అండ్ మనకి ఆయిల్ చేంజ్ చేస్తాను అనమాట, స్పాకెట్ డ్రైవ్ చేంజ్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ కలిపి 2,585 రూపీస్ అయితే అయ్యింది. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ వీళ్ళు నాకు బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. బట్ నేనైతే వద్దని చెప్పిన. సో బ్రేక్ ప్యాడ్స్ అనేవి 10,000 కిలోమీటర్కి ఒకసారి అయితే చేంజ్ చేయించుకోవడం బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు బ్రేక్ ప్యాడ్స్ అయితే వద్దని చెప్పిన అనమాట. సో బ్రేక్ ప్యాడ్స్ అయితే నేను స్కిప్ చేసిన. నెక్స్ట్ సర్వీస్ అయితే బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేపిస్తాను నేను. బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేపిస్తాను. సో ప్రజెంట్ అయితే నాకు బ్రేక్ ప్యాడ్ అయితే అవసరం లేదని చెప్పిన. సో లేకపోతే ఇంకెక్కువ అయ్యేదన్నమాట. బ్రేక్ ప్యాడ్ కాస్ట్ వచ్చేసి 1,000 రూపీస్. రేర్ బ్రేక్ ప్యాడ్ అంటే బ్యాక్ బ్రేక్ ప్యాడ్ వచ్చేసి 1,000 రూపీస్ మనకి. సో ఫ్రంట్ది వచ్చేసి 500 లోపల వస్తుంది. బట్ బ్యాక్ 1,000 రూపీస్, చాలా ఎక్కువైపోతుంది సర్వీస్ కాస్ట్. అందుకని నేను కొంచెం ఆగినాను అనమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేను రైడింగ్స్ అయితే తొందరలోనే స్టార్ట్ చేస్తాను. సో ప్రజెంట్ కొంచెం బిజీ వల్ల రైడ్లు అయితే చేయట్లేను. కానీ పెద్ద ప్లానింగే ఉంది అయితే. సో రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నా అయితే నేను కొంచెం బిజీ కాబట్టి రైడ్స్ అయితే చేయట్లేను. జస్ట్ మన వెహికల్ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా తీసుకుంటారో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదేదని చెప్పేసి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి నేను MT-15 1 year యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో 1 year యూజర్ ఎక్స్పీరియన్స్, 1 year తర్వాత ఎట్లా ఉంది మన బైక్ అనేది, సో ఇది చేస్తాను అనమాట. సో దీని గురించి అయితే చెప్తాను మీకు ఇంకో వీడియోలో. సో ఈ వీడియో ఎంత గైస్, మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.